ఒక ఆమె వచ్చింది భారతదేశానికి యుగోస్లావియా నుండి. 16 సంవత్సరాల వయసు అంతే. ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంది. అప్పుడు దేవుని స్వరం ఆమెకి వినబడింది, ఇదిగో నీవు కలకత్తా అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ అనేక మంది అనాథలు ఉన్నారు, ఎంతోమంది డెస్టిట్యూట్స్ ఉన్నారు, ఎంతోమంది విడిచిపెట్టబడిన వారు ఉన్నారు, ఎంతోమంది ఆర్ఫన్స్ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, వాళ్ళని ప్రేమించేవారు లేరు. కాబట్టి నీవు స్కూల్ టీచర్గా పనిచేయటం మానివేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ కొరకు పరిచర్య చేయమన్నాడు దేవుడు. అప్పుడు ఆమె పర్సులో చూసుకుంటే 5 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? 5 రూపాయలు ఉన్నాయి. ఆమె విశ్వాసంతో బయలుదేరి వెళ్ళింది. ఆమె మదర్ తెరీసా. వారు చూపిన ప్రేమ భారతదేశానికి ఏం చేసింది? తల్లిని చేసింది. నోబెల్ ప్రైజ్ ఆమెకి ఇచ్చారు. నోబెల్ శాంతి గ్రహీత, భారతదేశం నుండి నోబెల్ శాంతి బహుమానం పొందుకున్నది మదర్ తెరీసా గారు. భారతరత్న అనే అత్యున్నతమైన పురస్కారం పొందుకున్నారు. వారి సేవలను బట్టి భారత ప్రభుత్వం గుర్తించి వారికి భారతరత్న అనే బహుమానం ఇచ్చారు. కాబట్టి కూడా ఆమె కూడా ఎన్ని శ్రమలు పొంది ఎన్నో ఇబ్బందులు పడి అనేక మంది జీవితాలలో వెలుగుని